హలో రే తమ్ముడు 15,000 రూపీస్ ఉంటే ఇరా, కార్ రిపేర్కి వచ్చింది. ఏంటన్నా ఎప్పుడు డబ్బులు డబ్బులు అంటావు? అలా ఖాళీగా ఉండే బదులు ఏమైనా పని చేసుకోవచ్చు కదా. అట్లీస్ట్ ఒక 10,000 అయినా అడ్జస్ట్ చేయరా. ఇంకా నాకు శాలరీ కూడా పర్లేదన్నా. పైగా రేపు 8,000 ఈఎంఐ కూడా కట్టాలి. ఎప్పుడు చూసినా డబ్బులు డబ్బులు అని. ఫస్ట్ ఫోన్ పెట్టు. ఎందుకురా మీ అన్నతో అలా మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏందన్నా, ఎప్పుడు చూసినా డబ్బులు అడుక్కుంటా. నిన్ననే కదరా శాలరీ పడింది, ఇవ్వచ్చు మా కదా. అన్న గురించి నీకు తెలుదులే అన్న. ఒకసారి నేను మన డబ్బులు ఇచ్చాను అనుకో, మళ్ళీ అవి తిరిగి ఇయ్యడు. నీకేమైందన్నా? ఏం లేదురా, నీకోసం మీ అన్న పడిన కష్టం గుర్తుకొచ్చింది. ఎంత కష్టపడి చదివించాడో ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా. అన్నా, నా అకౌంట్లో 8,000 వచ్చాయి. ఎవరేసారో ఏమో. రే తమ్ముడు, అకౌంట్లో 8,000 వేసాను, వచ్చాయా? వచ్చాయన్నా. నీ దగ్గర డబ్బులు ఏమన్నావు కదా. అది వేరే వాళ్ళతో అప్పు చేశాను రా. నువ్వు ఈఎంఐ కట్టాలన్నావు కదా, అది కట్టేసి. అన్నా. రే నువ్వేం టెన్షన్ పడద్దురా, నేను అతనితో చెప్పానులే, నా తమ్మునికి శాలరీ పడగానే నీకు ఇచ్చేస్తానని. చూసావా, అదిరే మీ అన్న ప్రేమంటే.